పవన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా దైవ ఆశీస్సులు కోరుచు ఇప్పటివరకు అక్కడికి కాచి కాపాడేందుకు గాను రాబో కాలంలో కూడా దీని దీవెన ఆశీస్సులు అక్కడికి తోడుగా ఉండాలని పరకం అభిషేక్ చైతన్య కుటుంబాన్ని దేవుడు దీవించి వారి కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ఆర్థికంగా బలపరచమని మరియు చైతన్యకు సుఖపరచము దయచేయనట్లుగాను పుట్టబోయే బిడ్డకు మరియు తల్లికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని మరియు వీరి కుటుంబంలో మరణించిన మరొక సిద్ధార్థకు మన ఆత్మహత్య విషయాన్ని దయచేయమని మీ యొక్క తలంపుల కోసమై పూజలు సమర్పిస్తున్నారు. వీరితో పాటుగా మా అందరి తలంపులు నేర్పారని పూజ బలిలో పాల్గొంటాము. స్వాగతం దైవమా స్వాగతం 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 దైవమా స్వాగతం నీ వాక్యం ప్రకటించు వేళ ఈ ప్రశాంత పూజా వేళ నీ వాక్యం ప్రకటించు వేళ ఈ ప్రశాంత పూజా వేళ స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం ప్రేమ తెలుసుకొని నిన్ను అనుసరించాను నీ ప్రేమ గమనించి నిన్ను వెంబడించాను నీ ప్రేమ తెలుసుకొని నిన్ను అనుసరించాను నీ ప్రేమ గమనించి నిన్ను వెంబడించాను ప్రతి చోట నీ సాక్షిగా నీ సువార్త చేశాను ప్రతి చోట నీ సాక్షిగా నీ సువార్త చేశాను జీవన కుసుమాలుని సన్నిధిని చేర్చాను జీవన కుసుమాలుని సన్నిధిని చేర్చాను స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం 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 దైవమా స్వాగతం. ప్రవేశవచనము. ప్రభునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు, మరలా చెప్పుచున్నాను ఆనందింపుడు, ప్రభు త్వరలో విచ్చేయుచున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఈనాటి దివ్య పూజ పుటనములు రక్షకుడు రాబోచున్నాడు ఆనందించుడు అని ప్రబోధిస్తూ ఉన్నాయి. ఈనాటి మొదటి పట్టణములో పునరుద్ధరింపబడిన యెరూషలేమును ప్రభువు సియోను కుమారి అని ఆప్యాయముగా సంబోధించుచున్నారు.
పవిత్ర జీవితం గడుపుతున్న తన ప్రజలను చూచి ఆనందనాదము చేయమని ఆహ్వానిస్తూ ఉన్నారు. నిండు హృదయముతో సంతసింపమని పిలుపునిస్తూ ఉన్నారు. పవిత్ర తేజముతో విరాజిల్లే తనను చూచి ప్రభువైన దేవుడు ఆనందిస్తూ ఉన్నారు. కనుకనే నూతన యెరూషలేము ఆనందగానము చేయాలని జఫన్య ప్రవక్త ప్రబోధిస్తూ ఉన్నారు. జఫన్య ప్రవచనములు రక్షకుడు రాబోచున్నాడు, ఆనందించుడు అని సూచించుతున్నాయి. ఈ ఆదివారము ఆనంద ప్రదాయకమైనదిగా ఉన్నది. ఈనాటి రెండవ పఠనముకు ఆనందము సందేశమని అందజేస్తూ ఉన్నది. రక్షకుడైన క్రీస్తు రాబోచున్నాడు కనుక క్రైస్తవులమంతా ఆనందంగా ఉండాలని బోధిస్తుంది. ఈనాటి సువిశేషములో బాప్తిస్మ యోహాను గారు నూతన జీవిత విధానాన్ని కోరుకునేవారు సామాజిక న్యాయ సూత్రాలను పాటిస్తూ పొరుగు వారిని ప్రేమించాలని ఉద్దేశించుచున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే 10 ఆజ్ఞలను పాటించమని పరోక్షంగా ఉద్ఘాటించుచున్నారు. బాప్తిస్మ యోహాను ప్రజలకు రక్షకుడు రాబోతున్నాడని, ఆధ్యాత్మికంగా సిద్ధపడమని, ఆత్మీయంగా ఆనందపడమని ముందుగానే తెలియజేయుచున్నారు. మరియు తమ పాపాలకు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ రక్షకుడు రాబోతున్నాడని, ఆనందింపుడని ప్రకటిస్తున్నారు. కావున క్రైస్తవ విశ్వాసులందరూ రక్షకుడు రాబోతున్నప్పుడు జరగబోవు శుభ పరిమాణములను మననము చేసుకుంటూ ఆనందించాలి. క్రీస్తు ప్రభువు మహామహిమానితుడై మరలా రాబోతున్నారు కనుక క్రైస్తవ విశ్వాసులమైన మనము రక్షకుని రాకడ కోసం సిద్ధపడి ఆనందముగా క్రీస్తు జయంతి పండుగకు ఆయుధపడదాము. ఈ దివ్య బలి పూజను తగిన విధంగా అర్పించుటకు మన యొక్క పాపములను గుర్తించుకొని దేవుడు మన అందరినీ కూడా క్షమించాలని కొంచెంసేపు ఆత్మ పరిశోధన చేసుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థించవాలని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మా రక్షకుని జన్మదినమును జరుపుకుని నిమిత్తము మేము మిక్కిలి సంతోషముతోను ఆనందముతోను నిరీక్షించుటను మీరు చూచుచున్నావు. ఆ ఘనమైన రక్షణానందమును ఆశీర్వదించి ఆ మహోత్సవం గొప్ప ఉత్సాహములతో చేసుకొన మాకు సహాయపడము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము.
దేవుడు నిన్ను గాంచి ఆనందించును, ప్రేమతో నీకు నూతన జీవమును వసగును. జఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము నుండి 18వ వచనము వరకు. జఫన్యా గ్రంథము 3వ అధ్యాయము వచనములు 14 నుండి 18 వరకు. సియోను కుమారి ఆనందనాదము చేయుము, ఇజ్రాయేలు హర్షధ్వానము చేయుము. యెరూషలేము కుమారి నిండు హృదయముతో సంతసించుము. ప్రభువు నీ దండనము తొలగించెను, నీ శత్రువులను చెల్లాచెదరు చేసెను. ఇజ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమనున్నాడు కావున నీవు ఇక ఏ కీడుకు భయపడనక్కరలేదు. ప్రజలు యెరూషలేముతో, సియోను నీవు భయపడకుము, భీతి వలన నీ చేతులు క్రిందికి వ్రేలాడనక్కరలేదు అని పలుకు రోజులు వచ్చుచున్నవి. నీ దేవుడైన ప్రభువు నీ నడుమనున్నాడు, ఆయన బలము వలన నీకు విజయము కలుగును. ఆయన నిన్ను గాంచి ఆనందించును, ప్రేమతో నీకు నూతన జీవము వసగును. నిన్ను తలంచుకొని సంతసముతో పాటలు పాడును. ఉత్సవ దినమున వలె ఆనందించును. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను నీ వినాశనమును తొలగించి తిని, నీ అవమానమును తుదముట్టించి తిని. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణ సౌశీల్యుడా, సకల శివాల కారణకర్తవు. సద్గుణ సౌశీల్యుడా, సకల శివాల కారణకర్తవు. స్తుతించెదం నిమ్ము ఘనపరచెదం, నిమ్ము స్తుతించెదం నిమ్ము ఘనపరచెదం. నీ నామగానామృతం, నీ నామగానామృతం, నీ నామగానామృతం, నీ నామగానామృతం. సద్గుణ సౌశీల్యుడా, ఎన్నుకున్న జనమును ఏరిక చేయువాడా, పచ్చిక బయలుండు చోటున పరుండ చేయువాడా. ఎన్నుకున్న జనమును ఏరిక చేయువాడా, పచ్చిక బయలుండు
బయలుండు చోటున పరుండ జీవాడా కొండంత ఉండగా నీ ఉండగా కొండంత ఉండగా నీ ఉండగా భయమేల నాగిలలో భయమేల నాగిలలో సద్గుణ సౌశీల్యుడా మాగా పరివై నీ ఉండగా వైమోగులేమి కలుగదు తల్లి గర్భాన పుట్టకమును పేరుతో నన్ను పిలచితివి మాగా పరివై నీ ఉండగా మాకులేమి కలుగదు తల్లి గర్భాన పుట్టకమును పేరుతో నన్ను పిలచితివి దయా కిరణము మాకుండగా నీ దయా కిరణము మాకుండగా దిగులేల మాకిలలో దిగులేల మాకిలలో సద్గుణ సౌశీల్యుడా సకల శివ్రాదాల కారణక సద్గుణ సౌశీల్యుడా ప్రభు త్వరలోనే విచ్చేయుచున్నాడు. రెండవ పట్టణము పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. సోదరులారా, ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు. మరలా చెప్పుచున్నాను, ఆనందింపుడు. అందరి ఎడల సాత్వికముగా ఉండుడు. ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు. దేనిని గూర్చియు విచారింపకుడు. మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలలో దేవుని అర్థింపుడు. కానీ ఆ విధముగా అర్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయములతో ప్రార్థింపుడు. మానవ అవగాహనకు అతీతమైన దేవుని శాంతి మీ హృదయములను మనస్సులను యేసుక్రీస్తునందు భద్రముగా ఉంచును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కీర్తన పాడని ఎడల నాలుక నాకెందుకు నాగా
దేవాని మహిమను స్తుతించని ఎడల అగరాలు ఎందుకు నాదా, ఈ జీవితమెందుకు నాదా. తిరునామ కీర్తన పాడని ఎడల నాలుక నాకెందుకు నాదా, దేవాని మహిమను స్తుతించని ఎడల అధరాలు ఎందుకు నాదా, ఈ జీవితమెందుకు నాదా. ఆకాశతారల కాంతిని చూచి ఆనందముతో పాడెదను, ఆకాశతారల కాంతిని చూచి ఆనందముతో పాడెదను. ఆఖరి దినమున నీరాక చూచి ఆహ్లాదముతో పాడా, ఆఖరి దినమున నీరాక చూచి ఆహ్లాదముతో పాడా. తిరునామ కీర్తన పాడని ఎడల నాలుక నాకెందుకు నాదా, దేవాని మహిమను స్తుతించని ఎడల అధరాలు ఎందుకు నాదా, ఈ జీవితమెందుకు నాదా. వేకువ జామున ఆకాశ పక్షులతో నీ మహిమలను పాడెదను, వేకువ జామున ఆకాశ పక్షులతో నీ మహిమలను పాడెదను. చల్లని గాలితో తెల్లని మంచుతో ఏకీభవించి పాడా, చల్లని గాలితో తెల్లని మంచుతో ఏకీభవించి పాడా. తిరునామ కీర్తన పాడని ఎడల నాలుక నాకెందుకు నాదా, దేవాని మహిమను స్తుతించని ఎడల అధరాలు ఎందుకు నాదా, ఈ జీవితమెందుకు నాదా. అందరూ చెప్పండి హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు అయిన యావే ప్రభువైన యావే తన ఆత్మతో నన్ను నింపెను, పేదలకు శుభవార్తను ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. హల్లెలూయా. ఏలిన వారు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక.
పునీత లూకా రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 3వ అధ్యాయము 10వ వచనం నుంచి 18వ వచనం వరకు. ఆ దినములలో జనులు మేము ఏమి చేయవలయును అని యోహానును అడుగగా, 2 అంగీలున్న వ్యక్తి ఏమీ లేని వానికి ఒకదానిని ఇయ్యవలయును, భోజన పదార్థములు ఉన్నవాడు కూడా అట్లే చేయవలయును అని యోహాను సమాధానమిచ్చెను. ఆ తరువాత సుంకరులు బప్తిస్ము పొందుటకు వచ్చి, బోధకుడా, మా కర్తవ్యం ఏమి అని అడుగగా, అతడు వారితో, నిర్ణయింపబడిన పన్ను కంటే అధికముగా మీరు ఏమీ తీసుకొనవలెదు అని పలికెను. రక్షక భటులు కొందరు వచ్చి, అంటే సేవకులు కొందరు వచ్చి, మేము ఏమి చేయవలయును అని అడిగిరే. బలాత్కారముగా కానీ అన్యాయ రూపముగా వలన కానీ ఎవరిని గొల్లగొట్టవలదు, మీ వేతనలో మీరు సంతృప్తి పడుడు అని యోహాను వారికి సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు గమనించి ఉంటే ఫాదర్ గారు ఈరోజు 3వ క్రొవ్వొత్తిని వెలిగించాడు. ఆ 3వ క్రొవ్వొత్తి కలర్ ఏమిటి? పింక్ కలరు. దేనికి గుర్తు అది? ఆనందమునకు గుర్తు. ఈ 3వ రోజు అంటే 3వ ఆదివారం మనకు దేన్ని బోధిస్తుందంటే, ప్రభు యొక్క రాకడ దగ్గరికి వచ్చింది కాబట్టి మనం ఆనందించాలి, ఆనందపడాలని దేవుని యొక్క వాక్యం ఈరోజు మనకు తెలియపరుస్తున్నది. ఆ క్రొవ్వొత్తి దానికి గుర్తు ఏంటంటే లైట్ ఆఫ్ జాయ్ అంటారు. మొదటి వారం ఆగమన కాలంలో మొదటి వారం మనం నమ్మకం అనే అంశం గురించి ధ్యానించాం. పోయిన వారం శాంతిని గురించి ధ్యానించాం. ఈరోజు ఆనందమును గురించి మనం ధ్యానించుకుంటున్నాం. ప్రపంచంలో జీవిస్తున్న మన అందరికీ, ఎవరైనా సరే, రాజులు కానీ భిక్షకుడు కానీ ఎవరికైనా సరే జీవితంలో ఏమి కావాలంటే అందరూ చెప్పేది సంతోషంగా ఉండాలని. సంతోషం అని అందరూ అంటారు, అది మంచిదే, దానిలో తప్పు లేదు. హ్యాపీనెస్ అంటారు. అందరికీ కావలసింది ఏంటి? హ్యాపీనెస్. దానికోసమే వెతుకుతున్నారు. కానీ ఈరోజు దేవుని వాక్యం మనకు చెప్తుందని ఏమిటంటే, సంతోషం వేరు, ఆనందం వేరు. హ్యాపీనెస్ అండ్ జాయ్. ఈరోజు మనం కొనియాడుతున్నది ఏంటంటే జాయ్ని గురించి, అంటే సంతోషంగా ఉండాలి కాదు, ఆనందంగా ఉండాలని. సంతోషం అంటే ఏమిటి అర్థం? ఆనందం అంటే ఏమిటి అర్థం? సంతోషం అంటే ఇహలోక సంబంధమైనటువంటి విషయం నుంచి మనకు వచ్చినటువంటి ఒక ఫీలింగ్, సంతోషం. క్రిస్మస్ కొత్త బట్టలు కొనుక్కుంటే సంతోషంగా ఉంది. ఒక కొత్త సినిమాను చూడటానికి వెళ్ళేటప్పుడు సంతోషంగా ఉంది. మంచి భోజనం చేయాలంటే సంతోషంగా ఉంది. ఇహలోకం మనకిస్తున్నది సంతోషం. ఈ సంతోషం మాత్రమే మన జీవితం అని అనుకుంటే అది తప్పు. సంతోషాన్ని దాటి ఆనందం అన్నదాన్ని మనం పొందాలి. ఆనందం అనేది ఏమిటంటే దేవుని ఆత్మ మనకు ప్రత్యేకமாக ఇస్తున్నటువంటి ఒక వరము. సంతోషం ఈ లోకం మనకు ఇస్తున్నటువంటి ఒక వరం. కానీ ఆనందం అంటే పవిత్రాత్మ సర్వేశ్వరుడు తన ప్రజలకు తన హృదయంలో ఇచ్చినటువంటి ఒక వరము. కాబట్టి ఈరోజు శ్రీసభ మనకి ఏం చెప్తుందంటే,
మీరు ఆనందింపుడు. ప్రవేశ వచనంలో నేను చదివాను, ఆనందింపుడు. మీరందరూ కూడా ఆనందింపుడు. మరలా చెప్పుచున్నాను, ఆనందింపుడు. ఆనందమును ఏం పొందాలంటే మనం ఏం చెయ్యాలి? సంతోషాన్ని పొందాలంటే మనం పని చేస్తుంటాం, డబ్బు సంపాదించుకుంటాం, ఇల్లు కట్టుకుంటాం, మనకు కావలసినటువంటి అన్ని అవసరం తీర్చుకొని సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాం. కొన్నిసార్లు వక్రబుద్ధితో కూడా సంతోషిస్తారు. వక్రబుద్ధితో కూడా సంతోషిస్తాం అంటే ఏంటి అర్థం? ఒకసారి ఆ కోడలు అమ్మాయికి ఒక టెలిగ్రామ్ వచ్చింది. అత్తగారింటి నుంచి ఒక టెలిగ్రామ్ వచ్చింది. ఏంటంటే అత్తగారిని పాము కరిచింది. ఈ కోడలు విన్న వెంటనే సంతోషం. ఎందుకు సంతోషం అంటే అయినట్లే ఇక మన అత్తగారి యొక్క సంగతి అయిపోతుంది. మళ్ళీ కొన్ని రోజులు మనం వింటాం ఏమని, అత్తగారు వెళ్ళిపోతారని. వెంటనే ఆమె తన భర్తను పిలిచి, అయ్యా మీ అమ్మకు బాగలేదంట, పాము కరిచిందంట, వెంటనే వెళ్ళిపోయి చూడండి అని పంపించిందనమాట. పోయి వెంటనే చూసి రండి, నేను కూడా వెళ్ళాలి. ఏ రోజు చెప్పినట్లుగా ఆ ముగ్గురు జ్ఞానులకు చెప్పాడు కదా, మీరు వెళ్ళి ఆ బాలుని దర్శించిన తర్వాత నా దగ్గరికి రండి, నేను కూడా వెళ్తానని ఆ పిల్ల చెప్పిందనమాట. మీ పోయి చూసి రండి అని చెప్పి ఆయన బయలుదేరిపోయే దారిలో రెండో టెలిగ్రామ్ వచ్చింది. రెండో టెలిగ్రామ్ ఏం చెప్పిందంటే, మీ అమ్మను కరిచినట్టు మీ అత్తను కరిచిన పాము చచ్చిపోయింది, ఆమె బ్రతికింది. సంతోషమైనదంటే ఇకే ఒక క్షణంలో వచ్చేది పోయింది అంతే, ఒక క్షణంలో. కానీ ఆనందం అంటే ఏమిటి? ఆనందం అంటే దేవుడు మనకిచ్చినటువంటి వరం చెప్పాము. ఈ ఆనందం ఎలా వస్తుందంటే క్రైస్తవులైన మన విశ్వాసాన్ని బట్టి. ఉదాహరణ చెప్తాను, నిజంగా జరిగిన విషయం చెప్తాను. ఒక దేశంలో ఒక వ్యక్తి, ఆమె క్రైస్తవురాలు, కథోలిక క్రైస్తవురాలు, బాగా చదువుకున్నది, ధనవంతురాలు, వ్యాపారం చేస్తుంది. ఒక కథోలిక క్రైస్తవురాలు. ఆమె ఒకరోజు ఇంట్లో స్నానం చేసుకున్న తర్వాత తల దువ్వటానికి ప్రయత్నం చేసేటప్పుడు ఈ చెవులు వెనక ఏదో ఒక బాయిల్ లాగా వచ్చింది, ఏదో ఒకటి కనిపించింది. ఆమె చూసింది, ఇది ఏమో నాకు కనిపించలేదని చెప్పి ఏదో. కొన్ని రోజులు అయిన తర్వాత అది పెరిగింది. ఆ బాయిల్ పెరిగితే వెంటనే ఆసుపత్రికి వెళ్ళింది. ఆసుపత్రికి వెళ్తే డాక్టర్ గారు స్కాన్ చేసి ఏమన్నారంటే, వెంటనే ఆపరేషన్ చేయాలమ్మా, లేకపోతే ఇది ప్రమాదకరం అన్నాడు. వెంటనే ఆమె ఒప్పుకున్నది. డాక్టర్ గారు ముఖమంతా కట్టు వేసి ఇక్కడ మాత్రం కోసి ఆపరేషన్ చేసి అని తీసేశారు. ఒక వారం రోజు తర్వాత ఆమె తల మొత్తం కట్టుకొని ఉంది. ఆ కట్టు మొత్తం విప్పారు. మొట్టమొదటిసారి మీరు చూస్తుంది తన ముఖను. వారం రోజు చూడలేదు, ఆపరేషన్ జరిగింది కాడ. మొట్టమొదటిసారి కట్లంతా విప్పిన తర్వాత అద్దం తీసుకొని చూస్తుంది. ఆమె చూస్తే ఆమె ముఖం మారిపోయింది. ఏంటంటే ఇక్కడ ఆపరేషన్ జరిగింది కదా, అందువలన ఇక నోరు వంకరగా అయిపోయింది. డాక్టర్ ఏమన్నారంటే, ఆ నరం తెగిపోయిందమ్మా, ఇక మేము ఏం చేయలేము, ఇక జీవితకాలం అంతా నువ్వు అలాగే వంకరగా నీ ముఖం ఉంటుంది, నువ్వు నోరు ఉంటుంది అన్నప్పుడు ఎలా ఉంటుంది చూడండి. అప్పుడు అందమైన మనిషి ఇప్పుడు వికారంగా అయిపోయింది. ఆ క్షణంలో ఆమె ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమిటా నిర్ణయం? దీన్ని చూసి, నా ముఖమును చూసి నేను ఏడవాలా, నవ్వాలా? మామూలుగా మనమంతా ఏం చేస్తాం? నీ ముఖం వంకర అయిపోయింది, నోరు, ఇక అంతే, జీవితకాలం అంతా అలాగే ఉండాలి. ఆ క్షణములో ఒక క్రైస్తవురాలు, ఆమె విశ్వాసం ఏం చెప్పిందంటే, నువ్వేం నిర్ణయం చేయాలి ఇప్పుడు? నేను నా ముఖమును చూచి నేను ఏడవను, కానీ దానికి బదులుగా నా ముఖమును చూసి నేను నవ్వుతాను. ఎందుకంటే ఇక మీద నేను ఇలాగే ఉంటాను, నన్ను నేను అక్సెప్ట్ చేసుకుంటాను. అంతేకాదు, దేవుడు నాకు ప్రాణం పోసాడు కనీసం, లేకపోతే చచ్చిపోయిన దాన్ని. కానీ ఇది నాకు ఉంది కాబట్టి నేను నవ్వుతుంటానని చెప్పి నిర్ణయం చేసి
ఆమె ఇంకొక విషయం కూడా తలంచుకున్నది ఏంటంటే, నాలాగే ఇలాంటి వ్యాధులు ఉన్న వారికి నేను కూడా ఒక రకమైనటువంటి ఓదార్పును కలుగజేస్తాను, నమ్మకమును కలుగజేస్తామని ఆమె నిర్ణయం చేసుకున్నది. నేను ఏడవను, నేను సంతోషిస్తాను, నేను ఆనందిస్తానని చెప్పి ఆమె నిర్ణయం చేసేది. ఇది ఆనందం అనేది. ఆ దేవుని ఆత్మ నీకు ఇచ్చినటువంటి ఒక అక్సెప్ట్ చేసుకోవటం, ఇదే నా సంగతి. కానీ నేను దీని గురించి సనుకోను, దీని గురించి ఏడవను. ఆనందించండి. ఈనాటి దేవుని వాక్యం గురించి మనం ధ్యానించుకుంటాం. మొదటి పట్టణం మనం చదివినాం. మొదటి పట్టణము జెఫనయా గ్రంథం నుంచి తీసుకొనబడినది. ఇది ఎలా జరిగిందంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి విరుద్ధంగా నడిచారు కాబట్టి నెబుకద్నెజర్ అనేటువంటి రాజు దండెత్తి వచ్చి యెరూషలేం దేవాలయమును శిథిలపరిచి నాశనం చేసి అన్నిటిని తీసుకొని పోయాడు. ఆ ప్రజలందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. వారు 70 సంవత్సరం వేరే దేశంలో, అన్య దేశంలో బానిసులుగా ఉన్నారు. ఆ నరక వేదన. తన సొంత దేశం పోయింది, ఆ దేవాలయం పోయింది, ఇక మన భవిష్యత్తు ఏమిటి అని ఇలా ఉన్నప్పుడు మరలా కొన్నాళ్ళైన తర్వాత వేరే ఒక రాజు వచ్చి, ఆ నెబుకద్నెజర్ తర్వాత వచ్చిన రాజు వచ్చి ప్రజలందరినీ కూడా విడిపించి, మీరు వెళ్ళండి, మీ సొంత దేశానికి వెళ్ళిపోండి అని చెప్పేటప్పుడు కొంతమంది ముందుగానే వెళ్ళి శిథిలమైనటువంటి ఆ దేవాలయమును మరలా కట్టి దాన్ని పునరుద్ధరించారు. ఇప్పుడు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు తమ దేశానికి వెళ్ళటానికి. అందుకే సీమోను కుమారి ఆనందనాదము చేయుమో, ఇశ్రాయేలు ఆనందపడుము, యెరూషలేము కుమారి నిండు హృదయముతో సంతసింపుము. ఎందుకంటే దేవుడు మీకు మరలా పునర్జన్మమిచ్చాడని. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి పట్టణం మనకు చెప్తున్నది ఏంటంటే, అనేక కష్టాలు వస్తుంటాయి, మనకు సమస్యలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, ఆరోగ్యం చెడిపోతుంది, వ్యాపారములు నష్టమైపోతుంది, నువ్వు అనుకున్నవి ఏం కూడా జరగట్లేదు, ఆరోగ్యం చెడిపోయింది. ఇలాంటి సమయంలో మనం ఏం చెయ్యాలి? అక్కడనే నీ విశ్వాసం నీకు సహాయం చేస్తుంది. ఆ సమయంలో నేనేం చేస్తాను? ఏడవను, నిరుత్సాహపడను, నేను ఆనందిస్తాను. ఎందుకంటే నా దేవుడికి తెలుసు నాకేమి జరుగుతుందో, నా దేవుడికి తెలుసు. కాబట్టి ఆ దేవుడు నన్ను నడిపిస్తాడని నమ్మకంతో ఆనందించాలి. రెండవ పట్టణం పునీత చిన్నప్పగారు రాసినటువంటి రెండవ పట్టణం మనం చదివాము. రెండవ పట్టణంలో ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4 నుంచి 7 వచనములు. అక్కడ ఏం జరిగిందంటే, ప్రియ సహోదరి సహోదరులారా, పునీత చిన్నప్పగారు ఈ లెటర్ని ఎప్పుడు రాశాడు? ఫిలిప్పీలకు ఎప్పుడు రాశాడంటే, చెరసాల్లో ఉన్నప్పుడు. ఆయన బంధించి అతని చెరసాల్లో వేశారు. చెరలో ఒక ఖైదీగా ఉన్నప్పుడు అతనికి తెలుసు, ఇంకా కొన్ని రోజుల్లో నాకు మరణ శిక్ష వస్తుంది, నేను మరణదండనకు గురి అయిపోతుంటానని తెలిసినప్పటికీ కూడా ఫిలిప్పీలకు ఆయన రాశాడు, ఒక లెటర్ రాశాడు. ఏమని? ఆయన చెప్పిన మాటలు వినండి, చూడండి ఎంత బాగుందంటే, సోదరులారా, ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు, మరలా చెప్పుచున్నాను ఆనందింపుడు. చూడండి, తనకు మరణం రాబోతుంది. ఇంకా కొన్ని రోజుల్లో అతని యొక్క తలను నరికివేస్తారు. ఆయనకు తెలుసు మరణం వస్తుందని. అయినప్పటికీ ఆయన ఏర్పరిచిన ఒక సంఘమును గురించి ఆ ఫిలిప్పీలకు రాసిన లేఖలు అంటున్నారంటే, ఎల్లప్పుడూ ఆనందింపుడు. ఇది దేవుడు మీకు ఇచ్చినటువంటి వరం. క్రైస్తవుడు అంటే ఏమర్థం? క్రైస్తవుడు అంటే ఎప్పుడు విచారంగా ఉన్నవాడా, నిరుత్సాహపడినవాడా? అట్టయితే నువ్వు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు అంటే ఏమి జరిగినా ప్రభులో నేను ఆనందిస్తాను, ఎందుకంటే నా జీవితం ఆయన చేతిలో ఉంది, నేను ఆయనకు చెందినవాడు కాబట్టి ఆయన నన్ను కాపాడుతాడు, నన్ను నడిపిస్తాడని. అందువలన ఈ 3వ ఆదివారము మనకు చెప్తున్నటువంటి సందేశం ఏమిటంటే, గౌదాతే సండే అంటారు. గౌదాతే అంటే లాటిన్లో ఆనందించుము. గౌదాతే, అదిగో ఆ రోజ్ కలర్లో ఈరోజు
ఆ కొవ్వొత్తును ముట్టించాను. దేనికి గుర్తు? ఆనందించండి, ఎందుకంటే త్వరలో ఆయన రాబోతున్నాడు, వాగ్దానం చేసిన రక్షకుడు పుట్టబోతున్నాడు, కాబట్టి మీరు ఆనందముతో ఉండండి అని చెప్పి మనకు ఆనందమును కలుగజేయటానికి ఈనాటి దైవార్చన కార్యక్రమం మనల్ని ఆహ్వానిస్తున్నది. కనుక సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఆనందంగా ఉండాలంటే ఏమి చెయ్యాలి? ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలంటే నువ్వు చేసుకోవచ్చు. సంతోషం అంటే ఈ లోకం ఇచ్చేది. ఈ సంతోషం మనకు నిజం కాదు, మిడిమిడి విషయం. అది వెంటనే వస్తుంది పోతుంది, అది సంతోషం. కానీ ఆనందం దేవుడిచ్చేది. ఆ ఆనందం நமக்கு రావాలంటే మనం ఏమి చెయ్యాలి? ఈనాటి సువిశేష పట్టణంలో బాప్తిస్మ యోహాను దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి ఒక ప్రశ్న వేశారు. బోధకుడా, మాకు ఏమి కావాలి, మేము ఏమి చెయ్యాలని అడిగారు. మేము ఏమి చెయ్యాలి? ఏ రోజు మనం కూడా ఆ ప్రభుని అడగాలి, ప్రభువా మేము ఏమి చెయ్యాలి, ఆనందమును పొందటానికి మేము ఏమి చెయ్యాలి అని అడిగేటప్పుడు యోహాను ఆ రోజు ఏం చెప్పాడు? మీరు మీ దగ్గర ఉన్న ఏదైనా ఉంటే దాన్ని ఇతరులతో, లేని వారితో పంచుకోండి. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి. మీ దగ్గర ఉన్న దాన్ని లేని వారికి ఇస్తే అది ఆనందం అవుతుంది, సంతోషం కాదు, అది ఆనందం. ఎందుకంటే లేని వానికి మనం ఇచ్చినప్పుడు మనలో కలుగుతున్నటువంటి ఒక ఫీలింగ్ ఏంటంటే అది ఆనందం. రెండోది, పన్నులు వసూలు చేసేటువంటి సుంకరులు వచ్చి అడుగుతున్నారు. బాప్తిస్మ దగ్గరికి వచ్చి బోధకుడా మా కర్తవ్యం ఏమని అడుగగా అతడు వారితో నిర్ణయింపబడిన పన్ను కంటే అధికముగా మీరు ఏమీ తీసుకొనవలదు అని పలికెను. పన్నులు వసూలు చేసేవారు అన్యాయంగా నువ్వు వసూలు చేయకూడదు, ఏమి నిర్ణయం చేశారో దాన్ని మాత్రం మీరు వసూలు చేస్తే చాలు అన్నాడు. వారికి చెప్పినటువంటి ఒక బుద్ధిమతి. తర్వాత అక్కడ ఉన్నటువంటి సైనికులు వచ్చి ఆయన అడుగుతున్నారు, మేము ఏమి చెయ్యవలెను అని ప్రశ్నింపగా, బలాత్కారముగా కానీ అన్యాయ రోపణ వలన కానీ ఎవరిని గొల్లకొట్టవలదు. అంటే ఈ రోజులో చెప్పాలంటే పోలీసు వాళ్ళు, ఆ రోజు సైనికులు, ఈరోజు పోలీసు వాళ్ళు వచ్చి యోహాను అడుగుతున్నారు, మేమేం చేయాలంటే, ఇదిగో నువ్వు పోలీసుగా ఉన్నావు కాబట్టి నీ అధికారముతో ఇతరుల్ని అన్యాయంగా కొట్టకూడదు, అన్యాయంగా వాళ్ళ దగ్గర లంచం తీసుకోకూడదు, నువ్వు చేయవలసిన కర్తవ్యం నువ్వు చెయ్యాలని. సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో దేవుడు మనకేమిచ్చాడో అది చాలు అని మనం సంతృప్తి పరచి దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా మనం జీవిస్తే మనకు ఆనందం అనేది లభించును. చాలామంది గుడికి వచ్చిన వాళ్ళు చెప్తుంటారు, స్వామి అన్నీ ఉన్నాయి కానీ మనసులో నెమ్మది లేదు స్వామి, మనసులో శాంతి లేదు స్వామి, కుటుంబంలో ఏమి శాంతి సమాధానం లేదు స్వామి, ఎప్పుడు చూసినా అలజడులు, అక్కడ గొడవలు జరుగుతున్నాయి స్వామి, ఏం చేయాలో అర్థం కాలేదు స్వామి అని అంటారు. అవును, ఎందుకంటే దేవుని యొక్క వాక్యానుసారముగా మనం జీవించటం లేదు. లోక సంబంధమైన విషయంలో మనం జాగ్రత్తగా ఉంటాం, కానీ లోక సంబంధమైన విషయం అంటే ఏంటి అర్థం? నువ్వు డబ్బు సంపాదించాలంటే మోసం చేయి, లంచం ఇవ్వు, అబద్ధం ఆడు, దొంగతనం చేయి, అప్పుడు నీకు డబ్బు వస్తుందని. ఇది లోక సంబంధమైన విషయం. ఆత్మ సంబంధమైన విషయం ఏమిటంటే ఇదంతా నువ్వు చేయకూడదు. మారు మనసు పొందుమో, హృదయ పరివర్తన చెందుమో. నీ జీవితం ఈరోజు ఎలా ఉంది? క్రిస్మస్ అని చెప్పి క్రిస్మస్ కోసం మనం తయారు చేయటం మాత్రం కాదు. క్రిస్మస్ వస్తుంది పోతుంది. మనం ధ్యానించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన యొక్క రెండవ రాకడ ఎక్కడ జరగబోతుంది, ఎప్పుడు జరగబోతుంది, అది మనం ఆలోచన చేయాలి. క్రిస్మస్ పండుగ రోజు మాత్రం కాదు, దాన్ని దాటి మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఆయన రాబోతున్నాడు, అతన్ని నేను ఎదురు చూడాలి, ఎలా చెయ్యాలని. మొన్న ఒక వీడియో చూశానండి. క్రిస్మస్ ప్రిపేర్ చేయటానికి ఒక ప్యారిష్ నుంచి కొంతమంది యువకులు వాయిద్యం అన్నీ తీసుకొని ఒక క్రిస్మస్ తాత అంటారు కదా, శాంటా క్లాస్,
ఆయన ఒక డ్రెస్ వేసుకొని ఇంటింటికి వెళ్ళి క్రిస్మస్ పాటలు పాడుతూ ఆ ప్రజలందరితో సంతోషించి ప్రార్థన చేస్తూ వెళ్తున్నారు. ఇది నిజంగా జరిగేది, వీడియోలో చూసా. ఆ క్రిస్మస్ తాత ఒక ఇంట్లోకి వెళ్ళి అందరినీ పిలిచి పాటలు పాడుతూ డాన్స్ చేస్తున్నాడు. ఆ ముసలమ్మ కూడా ఉంది, ఆ ముసలమ్మతో కూడా కలిసి ఆయన డాన్స్ చేస్తున్నాడు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అని వాళ్ళందరూ పాడుతుంటే ఆ పాట ఆగిపోగానే ఆ క్రిస్మస్ తాత వెంటనే పడిపోయి చచ్చిపోయాడు. అక్కడే కార్డియాక్ అరెస్ట్, అక్కడనే చనిపోయారు. జరిగేది మొన్న పోయిన వారం. ఏమంటున్నాను, వేర్ ఈస్ యువర్ క్రిస్మస్? ఆనందించాలంటే ఎలా ఆనందించాలి? రెండవ రాకడంటే ఏంటి అర్థం? క్రిస్మస్ పండుగ మాత్రం కాదు, నేను ప్రభుని చూడాలి, ఆయన నా జీవితంలో ఎదురవుతాడు, అతన్ని చూడటానికి నేను సిద్ధంగా ఉన్నానా? ఎప్పుడు మరణం వస్తుంది? మరణం వచ్చేటప్పుడు నా గతి ఏమిటి? ఆయన యొక్క ఆజ్ఞానుసారముగా జీవిస్తే పరలోక జీవితం, లేదు ఇహలోక సంబంధమైన విషయంలో నేను ఉంటాను, నా చెడు అలవాటుని మానను, నా అక్రమ సంబంధాన్ని వదిలిపెట్టను, నేను ఇలాగే ఉంటాను, సంతోషంగా ఉంటానే కానీ ఆనందం నాకు అవసరం లేదంటే అనుకోని సమయంలో నీకు మరణం వస్తుంది. ఆ మరణముల సమయంలో నువ్వు ప్రభువుని ముఖాముఖి చూస్తావు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నీ ఆత్మ యొక్క పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్తావు? అందుకే అడిగారు, మేమేమి చేయాలంటే ఆయన కొన్ని మార్గములు చెప్పాడు. హృదయ పరివర్తన చెందండి, మీ ప్రవక్తను మార్చుకోండి, మీ అలవాట్లు మార్చుకోండి. ఎందుకంటే ఆ ప్రభు ఎప్పుడు రాబోతున్నాడో మనకు తెలియదు. క్రిస్మస్ పండుగ ప్రతి సంవత్సరం పోతా ఉన్నది, అది మంచిదే, మనం గుర్తించుకోవాలి, ప్రతి సంవత్సరం కొనియాడాలి. ఎందుకంటే ఆయన రెండోసారి రాబోతున్నాడు, అది చరిత్రలో జరగబోయే విషయం. దానికంటే ముందుగా వ్యక్తిగతంగా రెండవ రాకడంటే నా మరణ సమయము. ఆ మరణ సమయంలో నేను సిద్ధంగా ఉండాలి, ఆ ప్రభుని ఎదుర్కొని ఆయనతో పాటు నేను పరలోక రాజ్యంలో చేరాలి. అక్కడనే మనకు పేరానందం, మహానందం అనేది దొరుకుతుంది. కాబట్టి సహోదరి సహోదరులారా, నిన్నటి రోజు సాయంత్రం మన విచారణలో ప్రజలందరికీ కూడా ఆరాధన పెట్టి తర్వాత చాలామంది పాప సంగీతం చేసుకున్నారు. మంచిదే, దేవునితో సఖ్యపడ్డాడు, మంచిదే. అదేవిధంగా ప్రతి గ్రామము కూడా మేము రోజు సాయంత్రం పూట వెళ్ళి పాప సంగీతం మన దాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఆగమన కాలము, క్రిస్మస్ పండుగ కోసం మనం తయారు చేసుకోవటానికి. కాబట్టి నీ జీవితం ఎలా ఉంది ఈరోజు? నీకు ఆనందం కావాలా, సంతోషం కావాలా? సంతోషం అంటే మందు షాపులో వెళ్ళి సారాయి తాగితే నీకు సంతోషంగా ఉంటుంది. అది ఎంతసేపు తాగిన తర్వాత కొంచెంసేపు పడుకున్నా, మళ్ళీ లేచిన తర్వాత ఏంటి? శారీర వ్యాయామం కోసం వ్యభిచారి దగ్గరికి వెళ్తున్నావు, ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్తున్నావు. ఆ వ్యభిచారి దగ్గరికి వెళ్ళేటప్పుడు నీకు ఆ సంతోషం ఎంతసేపు? ఆ తర్వాత ఏంటి? నీ జీవితం ఇలాగే గడుపుతుంటావా? లేకపోతే నేను మారాలి, నాలో ఒక మార్పు రావాలని మనం అనుకుంటే ప్రభు యొక్క వాక్యానుసారముగా మనం జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశోధన చేసుకుందాము. ఈ ఆగమన కాలంలో మంచి పాప సంగీతం చేయాలి, దేవునితో సఖ్యపడాలి, ఇరుగుపొరు వారితో మనం సఖ్యపడాలి. మన జీవితం, మన కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలి. ఇప్పుడు తయారు చేస్తుంటారు, సున్నం కొడుతుంటారు, ఇక స్టార్ మొదలు పెడతారు, ఇక పాటలు పాడుతుంటారు. అంతా మంచిదే, అదంతా సంతోషం, ఆనందం కాదు. ఆనందం అంటే మంచి మనసు కలిగిన వారికి ఆనందం దేవుడిస్తాడు. కాబట్టి ఇంకా కొన్ని రోజుల్లో మనం ప్రభు యొక్క జన్మదిన ఉత్సవం కొనియాడబోతున్నాం. కాబట్టి మనం లోక శాంతి కోసం ప్రార్థన చేయాలి. ఒక దుఃఖకరమైన విషయం ఏంటంటే ఆ బెత్లెహేములో, ఆ పాలస్తీనాలో, ఆ ఇజ్రాయెల్లో ఇప్పుడు శాంతి లేదు, సమాధానం లేదు. అందరూ ఎంత కష్టపడుతున్నారండి ప్రజలందరూ, చిన్నపిల్లలు, పెద్దలందరూ తినటానికి తిండి లేకుండా అక్కడ మీరు చూస్తుంటారు టీవీలో. ప్రభు యొక్క సొంత దేశంలో ఇలా ఉంది పరిస్థితి ఇలా ఉంది. అందుకే బెత్లెహేములో ఈ సంవత్సరము ప్రభు పుట్టినటువంటి ఆ స్థలంలో పండుగ లేదు, ఆపేశాడు, పండుగ లేదని. ఎందుకంటే యుద్ధం జరుగుతుంది, వేల మంది చనిపోయారు. ఇంకా 13 నెలల్లో ఇంచుమించు 4700 ప్రజలు చనిపోయారు అక్కడ దేశంలో. ఇంకా అక్కడ యుద్ధం జరుగుతూనే ఉంది. మనం అందరూ ఇక్కడ హాయిగా ఉన్నాం, దేవునికి వందనం చెప్పాలి.
ఎందుకంటే నీకు 3 పూటల తిండి ఉంది పర్వాలేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ రెఫ్యూజీస్ అందరూ కూడా ఎవరైనా మాకు ఇది ఇస్తారా అని చెప్పి భోజనం లేకుండా అక్కడ చలి ఎంత ఘోరంగా ఉందో మనం చెప్పలేము. అలాంటి చలిలో మన ప్రజలు ఎంతమంది బాధపడుతున్నారండి. దేవుడు మనం ఎంతో ఆశీర్వదించాడు. దేవునికి వందనం చెప్తాం. ప్రభా, మమ్మల్ని కాచి కాపాడి కంటికి రెప్పలుగా మమ్మల్ని దీవిస్తున్నాం. ప్రభా, మేము చేయవలసింది ఏంటంటే అవతల సైడ్లో ఎక్కడో ఒక దేశంలో ప్రజలు కష్టపడుతున్నారు. వారి యొక్క మేలు కోసం మేము ప్రార్థన చేస్తాం. అంతేకాదు నా కుటుంబంలో నా చుట్టుప్రక్కన ఉన్నటువంటి వారికి నేను చేదోడు వాదోడుగా ఉండి సహాయం చేస్తూ ఇతరులను సంతోషపెట్టి నేను వారి మేలు కొరకు నేను కూడా ప్రయత్నం చేస్తానని మనం నిర్ణయం చేసుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నిన్నటి రోజు నేను చెప్పినట్లుగా ఇంకా పాప సంగీతం చేయలేని వాడు టైం లేదు, నిన్న రాలేదంటే ఇంకా వారం రోజుల పైన ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు కూడా సద్యం చేసుకొని ఎప్పుడైనా సరే గురుమఠంకి వస్తే ఫాదర్ని అడిగితే ఏ ఫాదర్ అయినా సరే సిద్ధంగా ఉంటారు. ఏ టైంనా సరే మీరు వచ్చి పాప సంగీతం చేయండి. అంతేవిధంగా మేము కూడా పాప సంగీతం చేస్తాం. ఎందుకంటే మాకు కూడా రక్షణ కావాలి, మాకు కూడా క్షమాపణ కావాలి. దయచేసి అందరూ కూడా కొంతసేపు ఆత్మ పరిశోధన చేసుకుంటూ యేసు ప్రభు దృష్టిలో నా జీవితం ఎలా ఉంది, ప్రభు నన్ను చూసి ఏమనుకుంటున్నాడు, నాలో ఇంకా కొన్ని బలహీనతలు ఉన్నాయా? బలహీనత అంటే కోపపడటం, ఇతరుల గురించి మనం అసూయపడటం, ఎరుగుబొరి వారితో మాట్లాడకుండా ఉండటం, మన్నింపలేని ఒక పరిస్థితులు ఉన్నామంటే ఇప్పుడే మారాలి, ఇదే సమయం ప్రభు అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఈ యొక్క ఆదివారంలో ఉన్నాము, దేవుని యొక్క వాక్యమును విన్నాము. మనకు ఆనందం కావాలంటే ఆ ప్రభు యొక్క వాక్యానుసారంగా జీవించి మంచి మనసుతో క్రిస్మస్ని మాత్రం కొనియాడటం కాదు, ప్రభువుని మనం మరణ సమయంలో ఎదురుచూడటానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నానని మనం చెప్పి ఆ ప్రభుని వేడుకొందాము. మన సహాయ తల్లి నిత్య సహాయ మాత మన అందరి కోసం ప్రార్థన చేయునుగాక. ఆమె పితా పుత్ర పవిత్రాత్మ నామమున అందరూ దయచేసి నిలబడండి. మన విశ్వాసమును ప్రకటించదము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాము. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోంచి పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్చేటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. స్వామి ఆమేన్. ఆగమన కాలంలోని రక్షకుడు రాబోతున్నాడు, ఆనందించుడు అనే అంశమును ధ్యానించిన ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన పవిత్ర శ్రీసభ కొరకు, మన పవిత్ర భారతదేశం కొరకు, మిగతా అవసరముల కొరకు ప్రార్థించుకుందాము. మనం చెప్పవలసిన జవాబు, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. శ్రీసభ కొరకు మా పవిత్ర శ్రీసభ పాలకులు పావన ఫ్రాన్సిస్ జగద్గురులను, మా చిన్నాపతిని భాగ్య ప్రీతమ పీఠాధిపతులను, గాలిబాలి విశ్రాంతి పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, దైవాంకితులను, మఠవాసులను, స్వార్థికులను, ఉపదేశులను ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నాయకుల కొరకు మా భారతదేశంలోని నాయకులు, మా రాష్ట్ర నాయకులు, మా ప్రాంత నాయకులు పౌరులకు ప్రశాంత వాతావరణం కల్పించి రాజ్యాంగ హక్కుల ప్రకారంగా రక్షణ దయచేయనట్లు ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కుటుంబాల కొరకు తమ వారిని, తమ సొంత వారిని, తమ కుటుంబ సభ్యులను కోల్పోయి దుఃఖ సాగరంలో మునిగిపోయిన మీ విశ్వాసుల కుటుంబాలలో
మీ కుమారుడి రెండవ రాకడతో మృతులు సజీవులవుతారని విశ్వసించి ఆనందముతో క్రిస్మస్ పండుగను జరుపుకున్నట్లు క్రైస్తవ కుటుంబాలను ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వ్యాధిగ్రస్తుల కొరకు మద్యపానమునకు వ్యసనమై ఆరోగ్యాన్ని పాడు చేసుకొనుచున్న వ్యాధిగ్రస్తులలో మారు మనసు పొంది పరితాపం చెంది పశ్చాత్తాపం చెంది మంచి పాప సంకీర్తనము చేసి పవిత్ర ప్రజలుగా క్రిస్మస్ పండుగను ఆనందముతో జరుపుకున్నట్లు మీ కృపతో స్వస్థతను దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నిరుద్యోగ యువత కొరకు మంచి జ్ఞానంలో తెలివితేటలు కలిగి సరైన ఉద్యోగం లభించగా బాధపడుతున్న నిరుద్యోగ యువతను కరుణించమని వారికి సరైన సమయంలో ఉద్యోగం ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొంచెంసేపు మౌనంగా నీ మనసులో ఏ విన్నపాలు ఉన్నాయో, ఏ తలపులు ఉన్నాయో వాటిని ప్రభుకు సమర్పించుకో. నీకు ఏదైనా కష్టం అంటే ప్రభువా ఈ అలవాటు నేను మానలేకపోతున్నాను, ప్రభువా ఈ చెడు గుణం నాలో ఎప్పుడు ఉన్నది, దాన్ని వదిలిపెట్టాలంటే నాకు వీలు లేదు, నాలో ఉన్నటువంటి కోపం, క్షమించలేని మనస్తత్వం, ఇలాంటిని మీరు మార్చి నన్ను నూతన సృష్టిగా తయారు చేయమని కొంచెంసేపు ప్రార్థించుకుందాము. ప్రార్థించదము. ప్రేమగల తండ్రి, రక్షకుడు రాబోతున్నాడు కనుక ఆనందించుడు అని ధ్యానించి మేము మా రక్షకుడైన యేసు ప్రభు రెండవ రాకడ కోసం అదే విధముగా క్రిస్మస్ పండుగను మంచి పాప సంకీర్తనము చేసి ఆయత్తపడి సిద్ధపడినట్లు ఆశీర్వదింపమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు దీవించుమా హృదయపూర్వక కానుక అర్పించరా సమర్పించరా సంపూర్ణమా కానుక దీవించుమా ప్రభు దీవించుమా హృదయపూర్వక కానుక అర్పించరా సమర్పించరా సంపూర్ణమా కానుక శ్రేష్టమైన కానుక అర్పించ చేరితిమి శ్రేష్టమైన కానుక అర్పించ చేరితిమి స్వీకరించి దీవించుమా స్వీకరించి దీవించుమా దీవించుమా ప్రభు దీవించుమా హృదయపూర్వక కానుక దీననాది కానుక దీనతతో తెచ్చితి సృజించి దీవించుమా
ద్వేషాలు మనసు నుండి తీసివేసి నీ చెంత చేరితివయ్యా. పేదరాలి కానుక దీనతతో తెచ్చిది సృజించి దీవించుమా. అసూయా ద్వేషాలు మనసు నుండి తీసివేసి నీ చెంత చేరితివయ్యా. అంకిత భావముతో అర్పణలు తెచ్చితివి, అంకిత భావముతో అర్పణలు తెచ్చితివి. నీ కరముల స్పర్శకై ఆతృతతో వేచితివి, నీ కరముల స్పర్శకై ఆతృతతో వేచితివి. దీవించుమా ప్రభు దీవించుమా, హృదయపూర్వక కానుక సమర్పించెదా సమర్పించెదా సంపూర్ణ కానుక. సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. కరుణామయుడైన ఓ ప్రభువా, మా పూజల బలి అర్పణము మీకు ఎడదెగక సమర్పించబడునుగాక. ఈ పరమ రహస్యమందు నీవు ప్రసాదించిన మా రక్షణ కార్యము మీ శక్తి వలన మాలో పరిపూర్ణమగునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా వారు ప్రథమ ఆగమమున దీన నరరూపము ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరచెను. పునరాగమమున వారు మహిమ ప్రతాపముతో ప్రత్యక్షమగునప్పుడు మీరు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలమని మేము ఆశతో మేమిప్పుడు మెలకువతోనో ఉత్సాహముతోనో నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమా గీతముతో మిమ్ము నిరతము స్తుతించుట ఎట్లానగా గణాధిపతి అయిన
చేసిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు, పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు, పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు. చేరిన వారి నామమున వేంచేసెడి వారు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు, పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ప్రభువైన క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాత్యంతము సూర్యోదయము నుండి సూర్యహస్తము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు కాను సిలువ మీద కొట్టబడిన యేసు దేహమా మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లానిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
మా పాపములకు శిలువ మీద చిందబడిన యేసు రక్తము నీకే ఆరాధన, నీకే ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుధముగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణను స్మరించుచు వారు మరలా వేంచేదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లులా దయచూపము. వారే మమ్ము మీకు నిత్య కానుకగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన నిత్య సహాయమాతతోనూ ధన్యులైన పునీత జోజప గారితోనూ మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతుల పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులము చేయుము. ఏలయన వీరి విజ్ఞాన ప్రార్థనల నిరవధిగా సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్యయ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. ఈ దివ్యపలి పూజలో మీ చిత్తము ప్రకారము సమైక్యమై మీ సముఖములో చేరి ఉన్న ఈ ప్రజల యొక్క మనవులను ఆలకింపము. మరి కుమారు మన మనసులో ఉన్నటువంటి తలంపులను దేవునికి సమర్పించి ఆయన చిత్తానుసారంగా అన్ని జరిగేటట్టు వేడుకొందము. దయగల తండ్రి, నలుదెసల చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో సఖ్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేము నచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ నిలబడి చేతులు చాచి మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక జపమును విశ్వాసముతో చెప్పుదము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, నీ కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము.
మీ దయానుగ్రహం వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఏలిన వారి సమాధానం ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరి సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనమందరికి నిజమైన ఆనందమును కలుగజేసే ఈ గొర్రెపిల్ల వెనుక పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేళ్ల స్వరూపులైనట వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించున్నాము. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్క నాటికి ఎటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. అనురాగమూర్తి అందించు అమృతాహారం, ఆకలి దప్పులు అసలేని అక్షయాహారం. అనురాగమూర్తి అందించు అమృతాహారం, ఆకలి దప్పులు అసలేని అక్షయాహారం. మన్నాను తలపించు మధురాహారం, మన్నాను తలపించు మధురాహారం, ఆత్మలకు దివ్యాహారం, ఆత్మలకు దివ్యాహారం. అనురాగమూర్తి అందించు అమృతాహారం.
నా దేహం ఇది నా రక్తం అని పలికిన ప్రభు ఆహారం కడరా భోజన సమయాన ప్రేమను పంచిన ఆహారం ఇది నా దేహం ఇది నా రక్తం అని పలికిన ప్రభు ఆహారం కడరా భోజన సమయాన ప్రేమను పంచిన ఆహారం ధన్యులవ్వగా స్వీకరించుడి ధరణిలో ప్రభుని ఆహారం ధన్యులవ్వగా స్వీకరించుడి ధరణిలో ప్రభుని ఆహారం అనురాగమూర్తి అందించు అమృతాహారం ఆకలిదతులు అసలేని అక్షయాహారం ఆత్మల శుద్ధికి బహుమానం ఈ దివ్య ప్రసాదం శారీరక రుగ్మతకు సరి అయిన ఔషధమీ విందు ఆత్మల శుద్ధికి బహుమానం ఈ దివ్య ప్రసాదం శారీరక రుగ్మతకు సరి అయిన ఔషధమీ విందు నమ్మికతో స్వీకరించుడి సజీవ దేవుని ఆహారం నమ్మికతో స్వీకరించుడి సజీవ దేవుని ఆహారం అనురాగమూర్తి అందించు అమృతాహారం ఆకలిదతులు అసలేని అక్షయాహారం అన్నాను తలపించు మధురాహారం అన్నాను తలపించు మధురాహారం ఆత్మలకు దివ్యాహారం ఆత్మలకు దివ్యాహారం అనురాగమూర్తి అందించు అమృతాహారం ఆకలిదతులు అసలేని అక్షయాహారం పునీత ఇన్యాస్ వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మ మహా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారుపడిన నీళ్ల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయము లోపల నన్ను దాచుకొనండి, నేను మీ మెడబాయునట్లు చేయకండి, దుష్టశత్రువు చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల ప్రార్థన. మహామధురముతో నిండిన మంచి యేసువా,
దాసురాలిని నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలను ఎంచినారు అని దేవరవారి ఎదుట పూర్వకాలమందు దావీదు దేవతలు వచించిన దానిని నేను జ్ఞాపకపరచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమును విచారించి తలంపు చే ధ్యానించడి సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవ ప్రేమడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వాని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపచేయనని నా మంచి యేసువా దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో ప్రతివాని ప్రార్థించుచున్నాను స్వామి. ఆమేన్. జూబ్లీ ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ కుమారుడు మా సోదరుడైన యేసుక్రీస్తులో నీవు మాకు ప్రసాదించిన విశ్వాసము పవిత్ర ఆత్మ ద్వారా మా హృదయాలలో రగిలించిన ప్రేమ జ్వాల రానున్న నీ రాజ్యమునకై మాలో దివ్యమైన నిరీక్షణను మేల్కొల్పునుగాక. నీ కృపతో మమ్ములను సువార్త విత్తనములను వెదజల్లుటకై చురుకైన వ్యవసాయకులుగా రూపొందించండి. నరక శక్తులు నశించి మానవత్వము వికసించి విశ్వాసము హెచ్చింపబడి దృఢ సంకల్పముతో క్రొత్త దివి క్రొత్త భువికై నిరీక్షించుటకు నీ మహిమా వైభవము మాలో నిత్యము వ్యక్తమగునుగాక. నిరీక్షణ యాత్రికులమైన మాలో జూబిలి దైవానుగ్రహము స్వర్గ సంపదల పట్ల ఆశను మేల్కొల్పునుగాక. రక్షకుని ఆనందము శాంతి ప్రపంచమంతటిపై కృమ్మరింపబడునుగాక. సదాకాలము జీవించుచు పాలించు దేవా నీకే సదాస్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రకటనలు. ఈరోజు ఆగమన కాలపు 3వ ఆదివారంను కొనియాడుతున్నాము. వచ్చే శనివారము సాయంత్రం 6 గంటలకు జపమాల ప్రార్థన, నిత్య సహాయం నవదిన ప్రార్థనలు, దివ్య సప్రసాద ఆశీర్వాదము మరియు దివ్య బలి పూజ ఉంటుంది. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం 6:30 గంటలకు దివ్య బలి పూజ ఉంటుంది, సోమవారం నుండి శుక్రవారం వరకు. కాబట్టి అవకాశం ఉన్న వారందరూ కూడా ఉదయకాలం జరిగే పూజా బలిలో పాల్గొవలసిందిగా కోరుతున్నాము. వచ్చే ఆదివారము ఆగమన కాలపు 4వ ఆదివారము, ఆ రోజు ఉదయం 8:30 గంటలకు దివ్య బలి పూజ ఉంటుంది. మరియు ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో మన విచారణలో ఉన్న బాల బాలికలకు సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పిల్లలందరూ కూడా మరియు వారి తల్లిదండ్రులు కూడా ఈ యొక్క వేడుకలలో పాల్గొవలసిందిగా కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు పూజ అనంతరము ప్యారిస్ కౌన్సిల్ సభ్యులకు మీటింగ్ ఉంటుంది. ఈ మీటింగుకు జేఎంజే మరియు సెయింట్ ఆన్స్ సుపీరియర్ సిస్టర్స్, ఆర్సిఎం టీచర్స్, ఉపదేశులు, మరిదాల సభ్యులు, విన్సెంట్ ఎబార్ సంఘ సభ్యులు, పాటల బృందం వారు, ఎన్ఎస్ఎం మరియు ఆర్వీవై యూత్ వారు, గ్రామాలలో ఉన్న సంఘ పెద్దలు వీరందరూ కూడా ఈ యొక్క మీటింగుకు హాజరు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. పూజ అనంతరము ఈ యొక్క మీటింగ్ జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా పాల్గొవలసిందిగా కోరుతూ ఉన్నాము. గత ఆదివారం చందా
22,690 గుడ్ మార్నింగ్ ప్రియ సహోదరి సహోదరులారా, మన విచారణలో నిన్న జరిగినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమము ఏదైతే ఉందో, చాలామంది విశ్వాసులు వచ్చి మంచి పాప సంగీతనం చేసి నిజంగా అది పాప సంగీతనం ఇంకా జీవిస్తూనే ఉందని చెప్పి నిరూపించారు. కాబట్టి ఆత్మీయంగా దేవునిలో బలపడటం అనేది చాలా అవసరం. అది మనకు దేవుడు అవసరం అనేటటువంటి సత్యాన్ని నిరూపించింది ఈ జీవ సంస్కారం. కనుక ఎవరైతే మాకు విన్నపాన్ని మన్నించి వచ్చి చక్కనైనటువంటి పాప సంగీతం చేసినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ఆ దేవుని యొక్క దీవెనలు. అలాగనే మన విచారణలో మనము అనేక కార్యక్రమాలు ప్రారంభించాము. ఇప్పుడు ఈ దేవాలయం కొద్దిగా ఈ పెయింట్లు వేయటం ద్వారా కొద్దిగా ఇన్కన్వీనియన్స్గా మీకు ఉండవచ్చు. కాబట్టి ఇది కొద్ది రోజులే, త్వరగా ఇవన్నీ కూడా సరిచేసి అందంగా ఈ దేవాలయాన్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం. అలాగనే ఈ యొక్క క్రిస్మస్ పండుగ గురించినటువంటి ఆ కార్యక్రమాల వివరాలు వచ్చే ఆదివారం మీకు తెలియచేయబడతాయి. ప్రస్తుతము ఈ ప్యారిస్ కౌన్సిల్ మీటింగ్ ఉంటుంది పూజ అనంతరము. దీని ముఖ్య ఉద్దేశము రాబోయేటటువంటి ఫిబ్రవరి 2వ తారీఖు మన నిత్య సహాయమాత పండుగ విషయమై ధ్యానించడానికి, అలాగనే మిగతా విషయాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని గురించి కూడా డిస్కస్ చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ప్యారిస్ కౌన్సిల్ సభ్యులందరూ కూడా పూజ అనంతరము ఈ ప్రక్కన ఉన్నటువంటి హాల్లో సమావేశం కావాల్సిందిగా కోరుతున్నాము. అలాగనే రాబోయేటటువంటి ఆ తల్లి యొక్క పండుగకు నవదిన ప్రార్థనలో చాలామంది భక్తులు కొంతమంది ఒక్కొక్క రోజు వారికి తగిన విధంగా ఆ తల్లికి చీర ఇవ్వటమో లేక ఆ పూల అలంకరణ నిమిత్తము ఆర్థికంగా ముందుకు వచ్చి ఆ రోజు కార్యక్రమాల్లో పాల్గొనటమని చేస్తున్నారు. ఇప్పటికీ నవదిన ప్రార్థనలో 2 రోజులు ఇద్దరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాయి. మొదటి రోజు 24వ తారీఖున, అలాగనే ఫిబ్రవరి 1వ తారీఖున ఆ 2 డేట్లు కూడా బ్లాక్ అయిపోయాయి. మిగతా వాళ్ళు ఎవరైనా మీ యొక్క తల్లికి ఆ నవదిన ప్రార్థనల సమయంలో పూల అలంకరణ నిమిత్తము అలాగనే చీర ఏదైనా ఇవ్వాలనుకున్నట్టయితే ముందుగానే మీ పేర్లు నమోదు చేయించుకోండి ఇక్కడ ఉన్నటువంటి ఉపదేశ దగ్గర. ఆ లాస్ట్ మినిట్లో వచ్చి మాది కట్టండి అంటే కుదరదు. కాబట్టి దయచేసి ముందుగానే మీరు రండి. అలాగని పండగ రోజున ఇవ్వవలసిన వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నట్లయితే ముందుగా మీ పేర్లు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగని పండగలప్పుడు కొంతమంది స్పెషలిస్టుగా ఆ యొక్క వాక్యాన్ని చదవటానికి రావడానికి ప్రార్థన చేస్తూ ఉంటారు. పండగ రోజే చదవాలనేది ఏం లేదు, వేరే వాళ్ళకి అవకాశం కూడా మనం ఇవ్వాలి. కాబట్టి దయచేసి మీరు అన్నిదా భావించకుండా పండగ రోజు మాత్రమే కాకుండా మిగతా రోజుల్లో కూడా చదవండి. అలాగనే మిగతా వాళ్ళు కొత్త వారికి కూడా మనం అవకాశం ఇచ్చినట్టయితే వారు కూడా ఆనందపడతారు. కాబట్టి ఈ విషయంలో మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. కొంతమంది వచ్చి కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటారు మేమే చదవాలనేటటువంటి భావంతో. అది మంచి పద్ధతి కాదు. దేవుని యొక్క సన్నిధిలో అందరము సమానమే, అందరికీ అవకాశాలు ఇవ్వటం అనేది మన బాధ్యత కూడా. కాబట్టి అలాంటి బ్రాడర్ ఆలోచన విధానంతో ఉండటానికి ప్రయత్నం చేయండి. ఓకే సార్. ఈరోజు ఒక వ్యక్తి కట్టుపల్లి దానియేలు 1100 రూపాయలు గుడి అవసరాల నిమిత్తము ఇచ్చున్నారు. వారికి కృతజ్ఞతలు, దేవుని యొక్క దీవెనలు. ప్రియ సహోదరి సహోదరులారా, వచ్చే ఆదివారము మన పిల్లలకి సెమీ క్రిస్మస్ ఉంటుంది. అది మధ్యాహ్నం జరుగుతుంది. దాని ఉదయము వాళ్ళకి ఆటల పోటీలు అవన్నీ ఉంటాయి. అదే రోజు మన విన్సెంట్ పాల్ సంఘ సభ్యులు కూడా మన విచారణలో ఉన్నటువంటి పేదలకు అన్నదానం వస్త్రదానం చేయటం అనేది ముందుకు వస్తున్నారు. కాబట్టి అది ఉదయం పూట పూజ అనంతరం జరుగుతుంది. పిల్లలకు ఆటల పోటీలు ఉంటాయి, మధ్యాహ్నం భోజనము, ఆ తర్వాత సెమీ క్రిస్మస్ వేడుకలు ఉంటాయి. కాబట్టి పిల్లలు ఎవరైతే రెగ్యులర్గా క్యాటగిజం క్లాసులకు వస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా రండి. మీకు క్రిస్మస్ గిఫ్ట్ అనేది ఉంటుంది. అలాగనే మిగతా వాళ్ళు ఎవరైతే రాలేదో గ్రామాల నుంచి వాళ్ళు కూడా రండి, మీకు కూడా గిఫ్ట్స్ ఇస్తాం. కాబట్టి అందరూ వచ్చి ఆ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని మీ యొక్క ఆనందాన్ని దేవుని తెలియజేయడానికి ప్రయత్నం చేయండి.
అది అలాగనే రేపటి రోజు నుండి మన విచారణలో ఉన్నటువంటి పెన్పాడు గ్రామంలో మేలుకొలుపులు అనేటటువంటి ప్రార్థనా కార్యక్రమాన్ని వాళ్ళు ప్రతి సంవత్సరం చేసుకుంటారు. కాబట్టి వారికి ఉదయం 5 గంటలకి దివ్య పూజా బలి ప్రతిరోజు ఉంటుంది 9 రోజుల పాటు. ఎవరైనా ఆశగా అక్కడ 5 గంటల ప్రార్థనలో అక్కడ ఉన్నటువంటి పూజా బలిలో పాల్గొనాలంటే పెనపాడు గ్రామంలో జరిగేటటువంటి ఆ ప్రార్థనలో ఆ పూజా బలిలో పాల్గొనవచ్చు. ఇక్కడ యథావిధిగా మన దేవాలయంలో కూడా దివ్య పూజా బలి ఉంటుంది 6:30 గంటలకి. అందరూ లేచి నిలబడి చివరి దీవెనను పొందండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ దయ కొరకు మేము ప్రార్థించుచున్నాము. పోషకాహారము మేము సేవించిన ఈ దివ్య భోజనము మా తప్పిదములను పరిహారమును దయచేసి రానున్న మహోత్సవములకు మమ్ము సిద్ధపరచునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పరిశుద్ధరాజ్ఞి వందనమమ్మా, పూజమైన కన్యక వందనమమ్మా. పరిశుద్ధరాజ్ఞి వందనమమ్మా, పూజమైన కన్యక వందనమమ్మా. నిర్మల చరిత వందనమమ్మా, నిర్మల చరిత వందనమమ్మా. నిత్య సహాయమా వందనమమ్మా, నిత్య సహాయమా వందనమమ్మా. అమ్మా అమ్మా అమ్మా, మా నిత్య సహాయ మాత. అమ్మా అమ్మా అమ్మా, మా నిత్య సహాయ మాత. నీ మధ్యస్థ ప్రార్థన కొరకై మోకరిల్లితిమమ్మా. నీ దివ్య పుత్రుని మా తలపులకై మనవి చేయుమమ్మా.